సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ ఈటీవీ విన్ వాళ్ళు ఫస్ట్ టైం వీరాంజలి విహారయాత్రలో నేను ఒక చిన్న బ్రోకర్ రోల్ చేశాను. సెకండ్ టైం ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత బరువైన క్యారెక్టర్ అన్నప్పుడు వాళ్ళు నన్ను ఈజీగా నో చెప్పచ్చు. వాళ్ళు యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా లేదు ఇంకొక ఎవరైనా క్యాష్ చేద్దాం, చాలా మంచి క్యారెక్టర్ అని ఉండొచ్చు. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు ఆ విషయంలో. రాకేష్ ఒకడు ప్రొడ్యూసర్ కృషి ఎంటర్టైన్మెంట్స్, తన అయితే అసలు ఆడిషన్ చూసాక రాకేష్ ఇస్ ఫైన్ ఒక్క మాట అంటే ఇన్ కేస్ అంటే నేను ఆడిషన్ ఇవ్వకముందే తను యాక్సెప్ట్ చేశాడు. కృషి ఎంటర్టైన్మెంట్స్ నిజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఈటీవీ పంపిస్తే వాళ్ళు కూడా ఓకే చేయడం, సన్నీ యాక్సెప్ట్ చేయడం ఫైనల్గా దిస్ ఇస్ హ్యాపన్. వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కానీ సో ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా వరకు మాట్లాడే ఉంటారు ప్రభాస్ గారితో కానీ. సో దట్ డే దట్ జర్నీ, సో అది కూడా మీ లైఫ్లో అన్ఇమాజినబుల్ కూడా అన్ఇమాజినబుల్ మూమెంట్ అనేది మీకు అచీవ్ అయింది. సో అది కూడా మంచి ప్రామినెంట్ రోల్. ఇంతకు సలార్ 2లో ఉండబోతున్నారా? అంటే నాకు ఇంకా అఫీషియల్గా ఏం తెలియదు, అనుకుంటున్నా. అంటే మనం అనుకున్నా ఇంకా ఉండాలి అని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటాం, అన్ని సినిమాల్లో ఉండాలనుకుంటాం. ఎందుకంటే ప్రశాంత్ సార్ లాంటి పర్సన్తో వర్క్ చేయడం అనేది యాజ్ ఎ మార్కెట్ మనకి మన రేంజ్ పెరుగుతుంది. క్యారెక్టర్స్ చేస్తే ఆయన సినిమాలను పక్కన పెడితే బెస్ట్ టెక్నీషియన్, బెస్ట్ అంటే బెస్ట్ టెక్నీషియన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆయన చేసి చూపిస్తారు. మనం ఏం చేయాలనుకున్నాము అనే దానికి వాల్యూ ఇస్తారు. నేను ఇలా అనుకున్నాను సరే అంటే ఇది ఫైన్, ఇలా చెయ్యి అని చెప్తారు. ఇలా అనుకుంటే ఫైన్ ఇది చేసేయి. మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే కొంచెం పెద్ద డైరెక్టర్ అనేప్పటికీ మనకే ఒక నర్వస్నెస్ వచ్చేస్తుంది. మనం ఇలా చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో ఎదురుగుండా పృథ్వీరాజ్ సుకుమార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆయన, వెనకాల ప్రభాస్ గారు, సైడ్ ప్రశాంత్ నీల్ గారు. మీరు ఆలోచించండి ఇంకా. బట్ అప్పుడు నేను ఏమాత్రం ప్యానిక్ అవ్వలే. చాలా హ్యాపీ మూమెంట్, చాలా ధైర్యంగా చేశాను ఒక రకంగా. ఫస్ట్ షాట్ ఓకే నెక్స్ట్ అనే దాకా కొంచెం నర్వస్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ఇంకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ అయిపోయింది. ఓకే, గ్రేట్ మూమెంట్స్ అవి నిజంగా. కానీ ఒక్కసారిగా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది నిజంగా ఇండస్ట్రీలో ఓకే ఈ అబ్బాయి ఒకరు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవడానికి కానీ అట్లాంటి ప్లేస్ అనేది ఇచ్చింది కదా? 100%. నేను సలార్ చెప్పాను కదా మీకు, నాకు ఒక పాత్ ఇలా వెళ్ళు అని ఒకటి క్రియేట్ చేసింది. ఓకే, అది మెమరబుల్ మూమెంట్ నాకు నిజంగా సలార్ అనేది. సలార్ సక్సెస్ అలాగే ఇచ్చింది. సలార్ షూట్ టైంలో నాకున్న వాల్యూ అలాగే పెరిగింది. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను కూడా చాలా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చాను దాని నుంచి. అంటే సలార్ వల్ల అని కాదు, బట్ ఆ సినిమా చేస్తున్నాను కానీ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది, ఆరా మొత్తం మారిపోతుంది కదా అక్కడ. మనల్ని పిలిచే విధానంలో కూడా చేంజ్ ఉంటుంది. అది రెస్పెక్ట్ అనేది చాలా పెరిగింది ఆ సినిమా. ఓకే, అది గ్రేట్ మూమెంట్స్ నిజంగా. అండ్ మీ జర్నీ విషయానికి వచ్చేటప్పటికి స్టార్టెడ్ విత్ అనే డీ ఫర్ దోపిడీ. డీ ఫర్ దోపిడీ. దెన్ దాని తర్వాత ఒక యూట్యూబ్లో సిరీసెస్ ఇవన్నీ చేయడానికి ఏంటంటే బిగ్ స్క్రీన్ నుంచి మళ్ళీ స్మాల్ స్క్రీన్కి అనేది వచ్చి దెన్ అగైన్ యూ బౌన్స్ బ్యాక్. ఎలా అనిపించింది బ్రో ఇది? అంటే డీ ఫర్ దోపిడీ నాది అసలు జీరో నాలెడ్జ్. నాకు రాజన్ డీకే వాళ్ళు ప్రొడ్యూసర్స్, సిరాజ్ కల్లా డైరెక్టర్, రాజన్ డీకే వాళ్ళు అసోసియేట్ అనమాట సిరాజ్ కల్లా. నాకు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా, నేను ఏదో పెర్ఫామ్ చేసేవాడిని. డీకే సార్ టెక్నికల్ అంతా చూసేవారు, రాజ్ సార్ ఎక్స్ప్రెషన్స్ అవి చూసేవారు. ఆయన ఏమో నువ్వు యాక్ట్ చేయకు, జస్ట్ నువ్వు నీలా బిహేవ్ చేయి, నీ ఎక్స్ప్రెషన్స్తో పని లేదు, నీ లుక్కే మాకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పేవారు. నాకు ఆ డిఫరెన్సియేషన్ కూడా తెలియదు అప్పుడు, ఎందుకంటే ఐ డూ ఎనీ థియేటర్స్ ఆర్ ఎనీ చేయలేదు నేను ఎక్కడ. ఆ మూమెంట్లో నాకు తెలియలేదు. డీ ఫర్ దోపిడీలో వన్ ఆఫ్ ద లీడ్ ఫస్ట్ ఫిలిమే డీ ఫర్ దోపిడీ అనే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లైక్ D2R ఫిలిమ్స్, ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ తీసిన ప్రొడక్షన్ హౌస్లో నాని గారి ప్రొడక్షన్లో అనగానే ఒక రకమైన దాన్ని ఏమంటారు పొగరు అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే తెలియదు కదా మనకి, జీరో నాలెడ్జ్తో ఉన్నాం మనం ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు. తర్వాత నువ్వు మంచి క్యారెక్టర్లు వచ్చినాయి కొన్ని. ఆ టైంలో నాకు ఇలా చేయకూడదు, ఇలాంటివి చేస్తే మనకి కెరీర్ మైనస్ అయిపోద్దేమో ఇలా అనుకుని నేను ఒక మలయాళం మూవీ ఒకటి కమిట్ అయ్యా. ఓకే, డెఫెండమ్ రోల్ అంటే అదేదో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసేద్దాం అంటే మనకు తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు అన్నమాట, తప్పుడు నిర్ణయాలు. అది ఒక 6 months అక్కడ ఉండగా షూటింగ్ ఆగిపోవడం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం అప్లో ఉన్నంతసేపు మనకి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి డౌన్ అయ్యామంటే ఇదేంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకున్నావు, లేకపోతే నీ కెరీర్ ఎలా ఉండేది, చదువుకున్నావు ఈ పాటికి ఎక్కడో, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎక్కడో ఉంటాం లేదా పక్కన పెడితే అప్లో ఉన్నప్పుడు బాగా పొగుడతారు, లోలో ఉంటే అసలు రాంగ్ స్టెప్ అనేస్తారు.
అది చాలా అవమానాలు పడ్డాను. ఆ మూమెంట్లో చెయ్యొచ్చా చేయకూడదా అంటే నా బాధ ఏంటంటే సీరియల్స్ వచ్చేవి, సీరియల్స్ యూట్యూబ్ చాలా వచ్చాయి. నాకు అనిపించేది ఏంటంటే ఏం చేసినా సినిమా కోసమే, నా చేతిలో ఏదో ఒక సినిమా ఉండేది. ఓకే. మరి ఇంకెందుకు హ్యాపీగా సినిమాలు చేసుకోకండి. బట్ అనురాగ్తో కాంటాక్ట్ అయిన తర్వాత అనురాగ్ది ఐపీఎల్ ఇన్సేన్ అని ఒకటి చేసాం ఫస్ట్. అది వెళ్ళింది, సోసోగా వెళ్ళింది. సెకండ్ ఇంకొక డైరెక్టర్స్ అయితే సంథింగ్ అదొకటి చేసాం, అది ఓకే. థర్డ్ సిరీస్ నుంచి కొంచెం అయింది, ఫిఫ్త్ దగ్గర అనుకుంటా అన్ఇన్వైటెడ్ అతిథి అని, దానికి వాసు సార్ దృష్టిలో పడ్డాం. ఇంకా ఆయన ఎంకరేజ్మెంట్ తెలుసు కదా మీకు, ఇతన్ని పెట్టి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పడం, అక్కడి నుంచి రాయడం. ఈ గుంట పొంగనాలు గణపతి శాస్త్రి అనే రోలు ఇంకా అసలు నాకు చాలా అవకాశాలు తీసుకొచ్చింది. అది సినిమాల పరంగా కూడా చాలా బిజీ చేసింది. ఆ గుంత పొంగనాలు కేవలం ఆ రాయలసీమ నెల్లూరు సైడ్ మాత్రమే తెలుసు, కాకపోతే మీరు ఒక్కసారిగా ఆంధ్ర మొత్తం తెలిసేలా చేసేసారు. లేదు, అది చాలా గట్టి సక్సెస్ అయింది. అంటే నాకు ఈవెన్ సతీష్ వేగేశ్న గారు, శతమాన్ డైరెక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవారు, బాగా చేసాం అదొకటి. ప్లస్ ఈ అన్ఇన్వైటెడ్ అతిథి గోదావరి స్లాంగ్తో, బేసిక్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడం వల్ల ఈ స్లాంగ్స్ ఎక్కువ పట్టుకోవడం, మాండలికాల మీద ఎక్కువ వర్క్ చేసామండి. అవన్నీ కూడా నాకు అంటే నన్ను ఇది బాగా చేయగలడు, ఈ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంది అంటే అనురాగ్ ఒక కాన్సెప్ట్ రాసి దాంట్లో నన్ను పంపించేసేవాడు. తను చాలా బాగా తీసుకుంటాడు. మీకు అనురాగ్ మన ఫ్యామిలీ, ప్రతి చిన్న పాయింట్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తాడు. బాగాలేదంటే చాలా క్లియర్గా చెప్తాడు, అస్సలు బాగాలేదు చండాలంగా ఉందని చెప్తాడు. కానీ ఎంత నెమ్మదస్తుడంటే చాలా కూల్గా ఉంటాడు పర్సన్ కూడా. లేదు, తను చాలా మొండోడు. నాకు ఇది కావాలి అంటే అది కావాలి, బట్ మనం హట్ చేయకుండా. ఇప్పుడు మామూలు డైరెక్టర్స్ ఏంటంటే నాకు ఇది కావాలంటే కొంచెం ర్యాష్గానే చెప్తారు కొంతమంది, అస్సలు ఎక్కడ కూడా షౌట్ అనేది ఉండదు. అదే చాలా కూల్గా ఉంటాడు, కానీ కావాల్సింది తీసుకుంటాడు. అది ఆ విషయంలో నాకు అనురాగ్ అనేది అంతే. నాకు అంటే ఫ్రాంక్లీ తను ఏ స్థాయికి వెళ్తాడు అనేది తన మీద నాకు ఎక్కువ నమ్మకం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు నాకు ఆ నమ్మకం. వీరాంజనేయులు కూడా తను చాలా కష్టపడ్డాడు, చాలా బాగా వచ్చింది. నాకు ఇప్పటికీ అది ఆ సినిమా చూసుకుంటే అరే నాకు చాలా చిన్న రోల్ అందులో, బట్ అయినా కూడా గ్రాఫ్ బాగుంటుంది. అది ఎండింగ్ వచ్చేవాడికి ఒక చిన్న కామిక్ ఎండింగ్తో పెట్టి, అదొక గ్రేట్ మూమెంట్ నాకు. మీ లైఫ్లో ఒక 2 టర్నింగ్ పాయింట్స్, ఒకటి వచ్చి సలారు, ఇంకొకటి వచ్చి ఇప్పుడు వచ్చిన అనగనగా. సో దీని తర్వాత సో మీకు వచ్చే క్యారెక్టర్స్ కానీ, మీ పర్సెప్షన్ కానీ, ఇండస్ట్రీ మిమ్మల్ని చూసే విధానం కానీ ఎలా మారిపోయింది అంటారు?